ఏం చేస్తాడు బావగారు? విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ మూవీస్ కి. అయ్యో, సినిమా కుర్రాడిని అల్లాడించేస్తుందంటే ఆ క్రియేటివిటీ వంటల్లో కూడా చూపించాలి మాకు. ఎప్పుడన్నా అంటాడా బావా, చిచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు, పెళ్లి అయిన తర్వాత సినిమా మొదలైంది, అసలు సినిమా వాడికి కూడా సినిమా చూపిస్తున్నారు అంటాడా? అసలు మేం కదా ఫీల్ అవ్వాల్సింది. కాదు, కష్టాలన్నీ ఆయనే పడి, వంటలన్నీ ఆయనే చేసి, పొగడతలన్నీ ఆయనే పొగిడి, ఇంకా మీరు ఎందుకు? కానీ ఇలా బయటికి చెప్పుకోలేం కదా, అందుకు. అబ్బా వెండేశారు, ఎంత గ్రిప్పు. సరే జాగ్రత్తగా వినండి. ఇల్లలికి పండగ చేసుకుందామా, ఇంటి వెనక చలిమంట కాసుకుందామా, ముగ్గేసి మురుకులు వండుకుందామా, ముంతలో ఏంటి అప్పుడే ఎలా అయిపోయింది? ఇంకా ఉంది ఇంకో లైను, మళ్ళీ విను కొంచెం చిన్నగా. చిన్నగా. ఇల్లలికి పండగ చేసుకుందామా, ఇంటి వెనక చలిమంట వేసుకుందామా, ముగ్గేసి మురుకులు వండుకుందామా, ముంతలో మరమరాలు దాచుకుందామా. ఇది బాగా చెప్తున్నావు నువ్వు. ఇళ్ళకి పండగ చేసుకుందామా, ఇంటి వెనకాల ఇంటి వెనకాల చలిమంట. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ సరిగా చెప్పకపోతే రేపటి నుంచి వంట మొత్తం నువ్వే. వద్దు చెప్తా. చెప్తా అంతేగాని ఇళ్ళకి పండగ చేసుకుందామా, ఇంటానికి చలిమంట వేసుకుందామా, ముగ్గేసి మురుకులు వండుకుందామా, ముంతలో మరమరాలు దాచుకుందామా. ఇళ్ళకి పండగ చేసుకుందామా, ఇంటి వెనకాల చలిమంట వేసుకుందామా, ముగ్గేస్తూ మురుకులు చేసుకుందామా, ముంతలో మరమరాలు దాచుకుందామా. ఓకే, సూపర్. హలో అండి, మీ పేరేంటి? సాయి రూపిణి. ఏం చేస్తున్నావు? ఇప్పుడు జాబ్ చేస్తున్నా. వామ్మో, మామూలు మామూలుగా ఉండలేదంటే ఇప్పుడు జాబ్ చేస్తుంది. రేపు పొద్దుట ఆయన్ని ఎలా టార్చర్ పెడతో ఏంటో. మామూలు ఇంట్లో ఉన్న వాళ్ళు హోమ్ మినిస్టర్లే దరదలు ఆడుతున్నారంటే ఎలా ఇక్కడ జాబు అంటదేమో. అంతేనా సాయి రూపిణి? అంతేగా. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం నేర్చుకుంటున్నాం అసలు మొగుడిని అల్లాడించడం ఎలా. రేపు వచ్చేవాడిని ఎలా అల్లాడిద్దాం అనుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే ఇంకా ఏమనుకోలేదు. ఇంకా ఏమో అనుకోలేదంటే ముహూర్తం పెట్టుకొని ఏ కమాన్ రెడీ ఇలా అనుకుందాం. ముగ్గురు హీరోల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే అలాంటి వాడు కావాలి అనుకుంటే ఆ ముగ్గురు హీరోలు ఎవరు? పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు. నాన్నగారు ఎక్కడుంటారు? ఇక్కడే ఉన్నారా సార్? కష్టం అండి. స్వయంవరం బ్రైడ్ ఇచ్చావు నీకు, ఒక 5-6 వచ్చారు. వాళ్ళు నువ్వు క్వశ్చన్లు అడగాలి. మొదట అడుగు ఒక క్వశ్చన్. అక్కడ వంట వచ్చా? నిన్ను చూస్తే అదే నీకు వచ్చి కదా ఆయన అడుగుతావు వంట వచ్చా అని. నేను చేయనప్పుడు తను చేయాలి కదా, ఇద్దరు 50-50. పాయింట్ నోటెడ్ యువర్ ఆనర్. ఇంకో క్వశ్చన్ నెక్స్ట్. అంటులు తోమడం వచ్చా? ఈమె కత్తి కాదండి బాబా, అమ్మవారి కత్తి. సరే జాగ్రత్తగా విను. ఇరుకు సందులో ఇరుక్కుపోయిన విమానం రెక్కలో ఇల్లంతా పేడేసి అలికేసి ముగ్గేసిన ఇలేజీ బామలో. ఇరుకు సందులో ఇరిగిపోయిన విమానం రెక్క. ఇరిగిపోలేదు, ఇరుక్కుపోయింది. ఓకే, ఇరుక్కుపోయిన విమానం రెక్కలు. అంటే రేపు పొద్దున పెళ్ళాక మా బావ కూడా ఇరుక్కుపోతాడు అనుకోండి. నేను ఒక డైలాగ్ చెప్తా, అలా చెప్పాలి. ఓకే. రా నన్ను పెళ్లి చేసుకో అల్లాడిస్తా, అటు చూసి చెప్పు. రా నన్ను పెళ్లి చేసుకో అల్లాడిస్తా. అయినా వచ్చాడంటే ఇక అల్లాడించడమే. ఇప్పుడు చెప్పు టంగ్ ట్విస్టర్. ఇరుకు సందులో ఇరుక్కుపోయిన విమానం రెక్కలు ఇల్లంతా అలికేసి ముగ్గేసి. ఏమేసి అలుగుతావు? పేడ. మరి అది చెప్పు. ఓకే, మళ్ళీ మొదటి నుంచి. ఓకే. ఇరుకు సందులో అలికేసి. నేను అనుకున్నా నువ్వు ఇరుకు సందిని అరికేస్తానని. ఇరుకు సందులో ఇరుక్కుపోయిన విమానం రెక్కలు ఇల్లంతా పేడేసి అలికేసి ముగ్గేసి విలేజీ బామలు. నా కోరిక ఏంటంటే మా చెల్లికి ఎలాంటి మొగుడు రావాలి అంటే బాగా పల్లెటూరి, రోజు పేడేసి అలికించేసి ముగ్గులు వేయించి అప్పుడు దాకా ఊరుకొని బాగా రావాలి. ఇది మరి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా పర్వాలేదు, ముందు పేడేసి అలికేసి అప్పుడు జాబ్కి వెళ్ళి అనాలి. ఆ చేతులు వాసన చూసుకుంటూ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. నా కోరిక భలే ఉంది కదా. మా చెల్లి గడిగా తప్పలు కొట్టండి. ఆల్ రైట్, మా నెక్స్ట్ సిస్టర్ రెడీగా ఉన్నారు అలాడించడానికి. ఏం సిస్టర్, ఏం పేరు? అర్చన. ఏం చేస్తారు బావా? సాఫ్ట్వేర్. మీరేం చేస్తారు? ఇల్లుని మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాను. ఈ సాఫ్ట్వేర్ అల్లాడిస్తూ ఉంటారా? అలా నన్ను ఊరుకోండి. బావగారు లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ అండి. రెడీ, జాగ్రత్త. ఇళ్ళకి పండగ చేసుకుందామా, ఇంటి వెనకాల చలిమంట కాసుకుందామా, ముగ్గేసి మురుకులు వండుకుందామా, ముంతలో మరమరాలు దాచుకుందామా. ఫాస్ట్ గా. ఇళ్ళకి పండగ చేసుకుందామా, ఇంటెనకాల చలి మంటలు. ఇంటి ముందు వేసుకోకూడదా, ఇంటి వెనకాల వేసుకోవాలా? సరేలే మీ ఇష్టం, మీరు అల్లాడిస్తారు మళ్ళీ. చెప్పండి. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచా? బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇళ్ళకి పండగ చేసుకుందామా, ఇంటెనకాల భోగి చలి మంటలు వేసుకుందామా. రోజు సంక్రాంతి పండుగే మాకు ఇంట్లో. మళ్ళీ
ఇళ్ళకి పండగ చేసుకుందామా ఇంటెనకాల మంట వేసుకుందాం చలిమంట వేసుకుందామా ముగ్గేసి మురుకులు చేసుకుందామా బురుగులు పెట్టుకోవాలి ఇదేళ్ళు ఇదేలో ముంత ముంతలో బురుగులు పెట్టుకుందామా మరమరాలేంటి పురుగులా ఆ. ఓకే ఏదో అమ్మ గట్టిగా చెప్పండి కొట్టండి. కంగ్రాట్స్ మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చర్స్. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఏ రేంజ్ లో అల్లాడించేస్తున్నారో. మరి ఇక్కడే ఇలా అల్లాడించారంటే నెక్స్ట్ గేమ్ అక్కడ ఎలా అల్లాడిస్తారో. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం అల్లాడిస్తా అనే ఆట. మరి అల్లాడించాలి అంటే ఏం లేదు, ఇద్దరు ఎలా కూర్చుంటారు కదా, నేను పైనుంచి ఇలా బెలూన్ వదులుతా. సో 5 times వదులుతాను. 5 times లో మీరు ఎన్నిసార్లు మీ ఫేస్ తో ఇద్దరున్న ఫేసులతో ఇలా క్యాచ్ చేయాలి. ఒకసారి ట్రయల్ జనాలకు అర్థమయ్యేటట్టు ఇలా వదిలేను అనుకోండి, అలా వదిలేస్తే పాయింట్ పోద్ది. ఇదే మరి ఈ రోజు మనం ఆడే అల్లాడిస్తా అనే ఆట. సో ముందుగా ఆడడానికి సుకన్య గారు అండ్ రమ్య గారు రెడీగా ఉన్నారు. సో రెగ్యులర్ గా మా హస్బెండ్ నేను ఇంట్లో ఇదే ఆట ఆడతామండి, ఆ మాత్రం అల్లాడించడం మాకు రాదా అంటున్నారు వీళ్ళిద్దరు. రెడీ, 3, 2, 1. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి అయిపోయింది, పాయింట్ రాలేదు. సెకండ్ టైం ఓకే, 1 point. రెడీ, 3, 2, 1 గో. ఫోర్త్ టైం ఓకే, 2 points. లాస్ట్ టైం ఓకే, 5 times కి 2 points సాధించారు, 2 సార్లు క్యాచ్ చేసి. సూపర్. అల్లాడించడం ఆటలో రమ్య గారు అండ్ సుకన్య గారికి 2 points. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం అల్లాడిస్తా అనే ఆట. ముందుగా వచ్చిన సుకన్య అండ్ రమ్య గారు బ్యాచ్ 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ సుష్మా అండ్ హిమబిందు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఈమె రెడీగా ఉంది యుద్ధానికి. జస్ట్ స్లోగా ఆపండి. సెకండ్ బెలూన్ మ్యాచింగ్. హింబిందు గారు జాగ్రత్త. మూడోది క్యాచ్, జాగ్రత్త. హిందు గారు గో. లాస్ట్ బెలూన్, జాగ్రత్త. 3, 2, 1